అందరూ బైబిల్స్ తీసి 122వ కీర్తన దావీదు రచించింది 7వ వచనాన్ని ఒకసారి చదవండి. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమము ఉండును గాక. హల్లెలూయా. ఇది దేవుడు మీకు ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానం. ప్రియమైన వాళ్ళ ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు వాగ్దానం ఇస్తాడు, కానీ దాన్ని మనం ఏం చేసుకోవాలంటే స్వతంత్రించుకోవాలి. ప్రియమైన వాళ్ళ ఏం చేయాలన్నా స్వతంత్రించుకున్నట. ఎలాంటిదంటే దేవుడు మనకి వాక్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఈ వాక్యం ఎప్పుడు తెలుస్తుంది నీకు? అందరి చేతిలో బైబిల్స్ ఉన్నాయి కదా, అంటే వాక్యాన్ని దేవుడు మీకు ఇచ్చాడు కదా. ఈ వాక్యాన్ని ఎప్పుడు స్వతంత్రించుకుంటావు, వాక్యాన్ని ఎప్పుడు నేర్చుకుంటావు అంటే ఆ వాక్యమును తెరచి దానిని చదివినప్పుడు ఏం చేస్తావంటే ఆ వాక్యపు వెలుగులో నువ్వు నడిపించబడతావు. ప్రియమైన బిడ్డ. హల్లెలూయా. అలాగే దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానాన్ని మొదట నువ్వేం చేయాలంటే నమ్మాలి. ఏం చేయాలా? నమ్మాలి. దేవుని వాక్యంలో దైవ సేవకులందరూ కూడా పాత నిబంధన గ్రంథంలో కానీ కొత్త నిబంధన గ్రంథంలో కానీ దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ వాగ్దానములను వారు ఏం చేశారంటే నమ్మి స్వతంత్రించుకున్నారు. ప్రియమైన వారు. హల్లెలూయా. అబ్రహామును పిలిచి దేవుడు అంటాడు, నక్షత్రములను చూసి ఏం చేయమంటాడు? లెక్కించము. ఇస్కరేయులంటే విస్తారముగా నీ సంతానము నేను కలగజేస్తానంటాడు. హల్లెలూయా. దాన్ని అబ్రహాం ఏం చేశాడంటే నమ్మాడు. ఏం చేశాడు? నమ్మాడు. నమ్మటాన్ని బట్టి ఈనాడు ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా ఎవరు బిడ్డలని పిలువబడుతున్నారంటే అబ్రహాము పిల్లలని పిలువబడుతున్నారు. ప్రైజ్ లార్డ్. అంటే దాన్ని నమ్మాడు. ఆ నమ్మిన సంగతి ఎప్పటి వరకు నెరవేర్చబడుతుందంటే ఆయన లేడు, మన మధ్యలో వెళ్ళిపోయాడు. కానీ ఇప్పటికీ కూడా అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏమవుతుందంటే అది నెరవేర్చబడుతుంది. ప్రియమైన మాట. హల్లెలూయా. అలాగే ఈ దినమందు నీ యొక్క ప్రాకారములో ఏం కలుగుద్దంట? నెమ్మది కలుగుది, నగరులలో క్షేమం ఉండును గాక. హల్లెలూయా. ఏమిటి నెమ్మది ఏంటి, క్షేమం ఏంటని పరిశీలన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలా, ఈ అంశకాల దినాల్లో ఎవరి గృహాల్లో కూడా ఏముండట్లేదంటే నెమ్మది అనేది ఉండట్లేదు. ప్రియమైన మాట. ఏముండట్లేదండి? నెమ్మది ఉంటుందా ఎవరింట్లో అయినా? ఏనా ఉదయం లేస్తే ఇంట్లో అయినా సరే గొడవలే నీళ్ళు ఏమైనా ఉన్నాయా? గొడవలే నీళ్ళు ఏమైనా ఉన్నాయా? ఏదో ఒక రీతిగా భార్య ద్వారానో భర్త ద్వారానో బిడ్డల ద్వారానో ఏం కలుగుతుందంటే అసమాధానం కలుగుతుంది గృహాల్లో. ప్రియమైన వాళ్ళ. అయితే దేవుని ఆత్మ మనతో ఎప్పుడు కూడా ఏమంటుందంటే మీకు ఏం కలుగును గాక? సమాధానం కలుగును గాక అంటే. హల్లెలూయా. సమాధానం అన్న నెమ్మదన్న ఒకటే. ప్రియమైన దేవుని. ప్రైజ్ లార్డ్. దేవుని ఆత్మ నీకు సమాధానం కలుగజేస్తుంది, నెమ్మది కలుగజేస్తుంది. నీ ప్రాకారాలకు ఏం కలుగజేస్తుందంటే క్షేమాన్ని కలుగజేస్తుంది. ప్రియమైన. అయితే అది వాగ్దానం. ఈ వాగ్దానాన్ని మనమే ఏం చేసుకుంటామంటే ఒకసారి నెరవేర్చబడకుండా మనమే అడ్డుకుంటాం. ప్రియమైన వాళ్ళ. ఎలాంటిదంటే సపోజు కుటుంబం అంతా ఆరాధన కలుగుతుంది, కుటుంబం అంతా ప్రార్థన కలుగుతుంది. ఇక్కడ వాక్యం చక్కగా అయినాం, ఇక్కడ బలలో చేవేసాం. సేవకురాలు అవకాశం ఇచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నాం, సేవకురాలు అవకాశం ఇచ్చినప్పుడు పాటలు పాడుతున్నాం. కానీ నీ గృహానికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు నెమ్మదిగా ఉండాల్సిన నీవు నెమ్మదిగా ఉండకుండా దేవుడిచ్చిన వాగ్దానం నువ్వు ఏం చేస్తానంటే నీ చేతులు నువ్వే పారవేస్తున్నావు. ప్రియమైన దేవుడా అని అర్థమవుతుందా? దేవుడిచ్చిన సమాధానము క్షేమాన్ని మనం ఏం చేస్తున్నాం? మన చేతులలో మనమే నాశనం చేసుకుంటున్నాం. ఎలాగంటే అందరికీ ప్రభువు రొట్టె ద్రాక్షారసాన్ని ఇచ్చాడు. అలాగే ఇంకెవరికి ఇచ్చాడు? వారితో పాటు యోధా ఇస్కరియోతు కూడా ఇచ్చాడు. అతను తీసుకెళ్ళి దాన్ని ఏం చేశాడు? బయట పారవేశాడు. మిగతా వారికి తీసుకున్నారు, దాని విలువ తెలిసింది. యోధా ఇస్కరియోతుకి దాని విలువ తెలియదు కాబట్టి ఏం చేశాడంటే బయట పారవేశాడు. ప్రియమైన మాట. అది ఎవరి శరీరము? దేవుని యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము. దాన్ని ఏం చేశాడు? తిరస్కరించాడు. అలాగే ఈ దినాల్లో కూడా దేవుడు మనకి అనేక వాగ్దానాలతో మన దేవుడు ఏం చేస్తాడంటే పోషిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ. హల్లెలూయా. దాన్ని మనం ఏం చేసుకోవాలంటే స్వతంత్రించుకోవాలి. లేదనుకోండి మన జీవితాల్లో అరే సేవకురాలు ఈ వాక్యం చెప్పిందే మా ఇంట్లో నెరవేర్చబడలేదే అంటే నెరవేర్చబడకపోవడానికి కారకులు ఎవరు? మనమే. నెరవేర్చబడకుండా కారణం ఎవరండి? మనమే. ప్రియమైన వాళ్ళ.
కనుక ఈ నెలంతా కూడా మన ప్రాకారాల్లో ఏం కలగాలని ప్రార్థన చేయాలంటే నెమ్మది కలగాలి. హల్లెలూయా. దాన్ని ఏం చేసుకోవాలంటే స్వతంత్రించుకోవాలి. ఎందుకని నేను నాకు తెలిసి వాగ్దానం దేవుడు ఇచ్చాడంటే ఈ 11 నెలల్లో మన జీవితాల్లో నెమ్మది లేదేమో. ఈ 11 నెలల్లో మన జీవితాల్లో గల క్షేమకరమైన స్థితి లేదేమో. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు అంట దేవుని యొక్క దయా కిరీటం అంట మన మీద ఉంటుందంట ప్రియమైన వారు. హల్లెలూయా. కనుకనే ఆ దయా కిరీటం ఉంది కాబట్టి దయగల దేవుడు మనతో ఏం చేస్తున్నాడంటే మాట్లాడుతున్నాడు. ఇంతకాలం నెమ్మది లేదేమో, నీ కుటుంబాల్లో నేను నెమ్మది నువ్వు పోతున్నాను. హల్లెలూయా. ఆ నెమ్మదిని మనమే కలుగు చేయాలని మన కుటుంబానికి. వింటున్నారా? నేను మీలాగా విశ్వాసం శావకుని కావచ్చు కానీ మొదట ఎవరిని నేను విశ్వాసం. మా ఇంట్లో 5 ఉంటాం. ఎవరితో ఏదో డిస్టర్బెన్స్ కలుగుతుంది. అప్పుడు ఆత్మపూర్లైన మనం, ప్రార్థనాపూర్లైన మనం ఏం చేయాలి? ఆ డిస్టర్బెన్స్ని, ఆ అసమాధానాన్ని ఏం చేయాలి? అణిచివేయాలి. తెచ్చరా మనం కూడా ఆ మంటని మరింత రాజేసాం అనుకోండి, ఏమవుతుంది? కుటుంబాల్లో నెమ్మది ఉంటుందా? కుటుంబాల్లో క్షేమం ఉంటుందా? ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంటే సమాధానముగా మన కుటుంబం ఉండటానికి, నెమ్మదిగా మన కుటుంబం ఉండటానికి ఏం చేయాలంటే మొదట కుటుంబ యజమానులమైన మనమే ఏం చేయాలంటే కుటుంబానికి నెమ్మది కలగ చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తామంటే ఆ కాసేపు విచక్షణ జ్ఞానం మర్చిపోయి ఏం చేస్తుంటామంటే మనము కూడా ఆ గొడవని పెద్దలు చేసుకుంటాం. ఈలో అడిగేవాడు కూడా వెళ్ళిపోతాడు. ఇంట్లో భార్య వెళ్ళిపోవచ్చు, పిల్లలు వెళ్ళిపోవచ్చు, ఇంట్లో ఉండదని. దానికి కారకులు ఎవరంటే మనం ప్రార్థిస్తున్నాంగా, బలో చేస్తున్నాంగా. దేవుడు మనకి సమాధానకర్త ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాడు కదా. కానీ ఎందుకని మన కుటుంబాల్లో నెమ్మది క్షేమము కలగట్లేదంటే మనమే దాన్ని ఏం చేసుకోవట్లేదంటే స్వతంత్రించుకోవడానికి ఇష్టపడక మన క్రియల ద్వారా దాన్ని ఏం చేసుకుంటున్నామంటే దూరం చేసుకుంటున్నాం. కనుక ఈ నెలలో ప్రభు నీ కుటుంబానికి నెమ్మదినివ్వాలని, సమాధానం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మీరు ఏం చేయాలంటే దాన్ని పొందుకుందురు గాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఈ సంవత్సరంలో మనం ఎన్నో గొప్ప కార్యాలు చేయాలనుకున్నాం కానీ చేయలేకపోయాం. 120 మొదలు పెడుతుంది. 120 అదే ఇప్పుడు తీసిన దాంట్లో మొదటి పోతుందండి. యెహోవా మందిరం వెళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములో నిలిచి ఉన్నవి. యెరూషలేమా, బాగుగా కట్టిన పట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలుకు నియమించబడిన శాసనం బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతలు చెల్లించుటకై యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళిను. అటు న్యాయమును తెచ్చుటకై సింహాసనములు దావీదు వంశీయులు సింహాసనం స్థాపింపబడి ఉన్నవి. హల్లెలూయా. దేని గురించి చెప్తున్నాడు? పైన ముందు యెహోవా మందిరముకు వెళ్ళుదామని. దేవుని మందిరం అంటే ఇవన్నీ ఉంటాయి. ఎక్కడండి? దేవుని మందిరంలో. ఎందుకని దేవుని మందిరంలో ఉంటుంది? దేవుడు మనతో వాగ్దానం చేశాడు ఏంటంటే ఎక్కడ 2-3 కూడి నా నామంలో ప్రార్థన చేస్తుంటారో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు అంట ఈ చెప్పబడినటువంటి వాగ్దానం నుంచి దేవుడు మళ్ళీ కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. యెహోవా మందిరముకు వెళ్దాం జనులు నాతో అనినప్పుడు అంట దావీదుకి ఏం కలిగిందంట? సంతోషం. దావీదుకి ఆస్తి ఉంది, బిడ్డలు ఉన్నారు, ఏదైనా పనివారు ఉన్నారు, ఏది కావాలో ఉంది. కానీ దాని గురించి రాయకుండా దేవుని గురించి రాస్తున్నాడు. జనులు మందిరములకు వెళుదామని నాతో అనినప్పుడు అంటే ఏం చేశాడంట? సంతోషించాడంట. హల్లెలూయా. జనులు అంటే మన కుటుంబాల్లో ఉన్న వారందరూ కూడా ఎక్కడ ఉండాలండి? దేవుని సన్నిధిలో ఉండాలి. ఉండాలిగా, అందరూ ఉండాలి. ప్రైజ్లో. హల్లెలూయా. అలాగే యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్న. యెరూషలేము అంటే దేవుని మందిరం అండి. ఇప్పుడు యెరూషలేము దేవాలయం లేదు కదా, దానికి సాదృశ్యం ఏంటంటే దేవుని మందిరము ప్రియమైన మాట. హల్లెలూయా. ఆ మందిరములు అంట మా పాదములు నీ గుమ్మలో నిలుచున్నవి. యెరూషలేము బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. హల్లెలూయా. చిన్న మందిరమే కావచ్చు, కానీ దేవుడు దీని గురించి ఎలా మాట్లాడుతుందంటే బాగుగా కట్టబడిన కట్టడం అంట ప్రియమైన దేవుని బిడ్డలారా. నిజమా? చూడండి, మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతలు 1వ అధ్యాయము 33వ వచనం. 33. నా ఉపదేశం అంగీకరించువాడు
సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చిన భయము లేక భయం లేకుండా నెమ్మదిగా ఉండును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ దినమందు దేవుడు నీకు ఇచ్చిన వాక్యాన్ని అంట నువ్వేం చేయాలి? ఉపదేశం ఏం చేయాలి? అంగీకరించాలంట. ఏం చేయాలన్నా? కొంతమంది దేవుడు మాట్లాడతాను నమ్మకం కలదు. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని దేవుడు స్వస్థపరుస్తాడని నమ్మకం నీలో కాదు. దేవుడు నీ బిడ్డల్ని బాగు చేస్తాడంటే ఏం బాగుపడతారో నా బిడ్డలు నేను నమ్మో. అలాగే ఈ దినముందు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని నువ్వేం చేయాలంటే అంగీకరించాలి ప్రియమైన వాళ్ళ. హల్లెలూయా. అందుకే ఉన్నాడు, నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉండును. హల్లెలూయా. ఎలా ఉంటాడంటే కీడు వచ్చిన భయం లేకుండా నెమ్మది. అంటే ఏ విషయానికి కూడా దేవుని వాగ్దానం పొందుకున్న వారు ఏం చేయాలంటే భయపడండి. అపోస్తలులు పంపించినప్పుడు కూడా యేసయ్య అంటాడు, లోకంలో మీకు ఏం కలుగును? శ్రమ కలుగును. అయితే ఏమనంటే భయపడవద్దు. హల్లెలూయా. నేను మీకు తోడేమున్నానని వారితో దేవుని ఆత్మ మాట్లాడింది ప్రియమైన వాళ్ళ. కనుక ఎక్కడికి వెళ్ళినా అపోస్తలులు ఏం పడేవారు కదంటే భయపడేవారు కాదు. ఎవరికి భయపడేవారు కాదు. రాజుల దగ్గరికి, చక్రవర్తుల దగ్గరికి వారు వెళ్తున్నప్పుడు దేవుని ఆత్మతో ఉండేవారు కాబట్టి వారికి ఏ భయము లేదు ప్రియమైన దేవుడు. తెలుసా? మనకి భయం. ఉదాహరణ స్టెఫెను ఉన్నాడండి. స్టెఫెను దేవుని వాక్యాన్ని ఇశ్రాయేలు ప్రజల మధ్యలో, యూదుల ప్రజల మధ్యలో అందరూ తెలుసు వాక్యం, అయినప్పటికీ కూడా దేవుని ఆత్మతో నింపబడిన వాడే దేవుని వాక్యాన్ని వారికి ప్రకటిస్తున్నాడు. అతనికి ఏ భయం లేదంటే వీళ్ళు నన్ను చంపుతారనే భయం లేకుండా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. తర్వాత జరిగింది ఏంటి? అతను రాత్రితో కూడా చంపారు, ప్రాణం పోతుంది, భయపడ్డా? లేదు, వారి కోసం మరపెట్టి చనిపోయాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇంకా ఏమంటాడంటే దేవుని కృపారసమున ఆశీనుడైన ఎవరు? యేసుక్రీస్తు వారు ఆశీనుడైనట కనులారా చూస్తూ తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. దేవుని బిడ్డలకి ఇచ్చిన నెమ్మది కలగాలి. అంటే దేనికి వారు ఏం చేయరు? భయపడరు. ఇలా పాస్టర్ గారు వాక్యం చెబుతూ అంటున్నాడు, రాబోయే దినాల్లో క్రైస్తవం కరువైపోతుందని, ఫలానా మతం హెచ్చరిస్తుందని, ఫలానా వారు ప్రపంచాన్ని ఏలుబడి చేస్తారు, ఎన్నో మాటలు వస్తాయి కదా. దేనికి భయపడద్దు. క్రైస్తవుని కొట్టేవాడు లేడు. దానియేలు గ్రంథంలో ఆ దర్శనాన్ని గురించి చెప్తున్నాడు. ఆయన విగ్రహం ఉంటుంది కదా దానియేలు గ్రంథంలో, తల బంగారం, ఇత్తడి, ఆ వెండి, ఇత్తడి ఇన్ని ఉన్నాయి కదా. ఆ విగ్రహాన్ని ఒక విగ్రహం వచ్చి కొడతారు కదా, దాని గురించి చెప్తున్నాడు. ఆ విగ్రహం కొట్టేది ఎవరంటే యేసుక్రీస్తు అంట. హల్లెలూయా. ఆ రాజ్యాలన్నింటినీ కొట్టివేసంత ప్రపంచంలోనంతా క్రైస్తవం పెరిగిపోతుందంట. ఎప్పుడు ఏం చేయలేడు, ఎవడేం మాట్లాడేది అసలు భయపడవద్దు అంటాడు. అమ్మో, మన దేశానికి, మన రాష్ట్రానికి కూడా వచ్చేస్తుందంట, మన దగ్గర మీకు వచ్చేస్తారంట, హాస్టల్కి చేస్తారంట అని మనం ఏం చేస్తామంటే భయపడుతూ ఉంటాం ప్రియమైన దేవుని. కానీ దేవుడు భయపడవద్దు అంటున్నాడు ప్రియమైన. హల్లెలూయా. దేవుని 33 నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చిన భయం లేకుండా ఏం చేస్తాడంట? నెమ్మదిగా ఉంటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి, ఆదికాండము 5వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చదువుకుందాం. 5 ఆదికాండము 5:29. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్ట విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలగజేయనుకుని అతనికి నోవాహు అని పేరు పెట్టాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు కొడుకు ఇతను? ఎవరు కొడుకండి? లెమెకు 182 ఏళ్ళు బతికి కుమారుడు కని. ఎవరు కొడుకు? లెమెకి కొడుకు అయినటువంటి ఆ వ్యక్తికి ఏం పేరు పెట్టాడంట? నోవాహు అని పేరు పెట్టాడు. నోవాహు పుట్టే వరకు వారి కుటుంబాల్లో ఏమి లేదండి, నెమ్మది లేదు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి భూమి మీద పుట్టే వరకు కూడా ఏ మనుషుడికి కూడా ఏమి లేదంటే నెమ్మది లేదండి. సరే, అందరి గురించి వద్దు. ఉదాహరణకి మనం దేవుని మందిరంలో ఉన్నాం కదా. యేసయ్య రాకముందు నీ జీవితంలో సంతోషం ఉందా? ఏమండి నూతన గారు, యేసయ్య నమ్ముకోక మన జీవితంలో సంతోషం ఉందా? ఏనా జాన్ ఉందా? ఇప్పుడు మన సంతోషం ఏమీ లేకపోయినా సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా?
ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేటి యేసు నజగురము, నేటి యేసు నజగురము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా శక్యమైన సంతోషం, చెప్పనా శక్యమైన సంతోషం. హల్లెలూయా. ఆయన రాకముందు మన జీవితాలు ఏమి లేదంటే నెమ్మది లేదు. నా జీవితంలో అంతేనండి. దేశంలో నమ్ముకొని నెమ్మది లేదు. ఎప్పుడు తాగుతున్నామని, ఎక్కడ పడుకుంటున్నామని, కుటుంబాన్ని పట్టించుకోక, భార్య బిడ్డలను పట్టించుకోక, కుటుంబంలో నెమ్మది లేదు. భార్యకి ఏమంటుంది, అసలు ఉంటాడో ఉండడో, ఇంట్లో వెళ్ళిపోతాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు ఇంటికి. ఇట్లాగా మనకు కూడా ఏమవుతుంది, తెచ్చగా తాగి తలెక్కి ఒళ్ళెప్పుడు ఏడబడిపోతాం తెలియదు. సరిగ్గా పట్టలు దొరుకుతాం, తలంతా చీపులు చుట్టేసి పెచ్చగా ఉంటాం కదా. ఏనా కొంతమంది ఉంటారు తాగినా సరే ఏమైనా దొరకదు, అది వేరే విషయం. ఇంకా అట్లా ఉంటున్నప్పుడు నా జీవితంలోకి ఒక ఆయన ఏం చేశాడంటే యేసయ్యను పరిచయం చేశాడు. చదువుగా ఆయన పరిచయం చేసినట్టు ఏం జరిగిందో తెలియదు కదండి. అంత నెమ్మదే. మళ్ళీ ఏమో మా చేతి నుండి డబ్బులు అంటే లేవు, డబ్బులు నమ్ముకున్నందుకు 3 నెలలు పనిష్మెంట్, ఎవడో ఏ పని చెప్పలా. మరి గుడ్డేలా వెళ్తుంది. దేవుడు అద్భుతంగా పోషిస్తూ ఉండేవాడు. అలా ఏనా అప్పుడు 100 రూపాయలు ఇంటి ఆ పిల్లలు పెడతారు, 100 రూపాయలు ఉంటుంది కాదు అంటున్నారా. కానీ దేవుడు విడిచిపెట్ల. ఈ 3 నెలల కాలంలో ఏమీ లేవు, పనులు లేవు, నీ వెళ్ళంతా ఏమి సరుకులు ఉండేవో ఏముండేవి కావు. కానీ ప్రభు ఏదో ఒక రీతి ఏం చేస్తున్నాడంటే పోషిస్తూనే ఉండేవాడు. ఎందుకంటే నెమ్మది ఉంది నా ఇంట్లో. హల్లెలూయా. నేను అలా దేవుడు నిలబడ్డం చూశాను. దేవుడు ఏం చేశాడంటే క్రమంగా అంచెలంచెలుగా ఏం చేసుకొచ్చాడంటే ఆయన నిలబెడుతూ వచ్చాడు. నమ్మకమైన వానికి దీవెనలో మెండుగా కలుగునంట. అందుకే ఈ దినంలో ఏం చెప్పదలుచంటే ఈ కుటుంబాల్లో దేవుడు నెమ్మది కలుగజేస్తాడు. నువ్వు నమ్మితే నమ్మాలి. మన జీవితాల్లో ప్రియమైన వాళ్ళ హల్లెలూయా. సేవ విషయాల్లో కూడా ఏ భయం లేదు. ఎందుకంటే సేవ ఎవరిదే? దేవుడిది. తన చిత్తము చొప్పున ఆయన ప్రతిదీ కూడా జరిగిస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుడు హల్లెలూయా. కనుక నోవాహు నెమ్మది కలుగజేస్తాడని అతని తండ్రి అతనికి ఏం పేరు పెట్టాడు? నోవాహు అని పేరు పెట్టాడు. ప్రైజ్లా. నోవాహు ద్వారా అతని కుటుంబానికి నెమ్మది వచ్చిందని నోవాహు అక్కడే 7వ వచనం మొదటి వచనం అది కాను. యెహోవా ఈ తరం వారిలో నీవే హల్లెలూయా. నోవాహు అక్కడి ద్వారా అతని కుటుంబానికి ఏమొచ్చిందండి? రక్షణ అనగా నెమ్మది వచ్చింది. జలప్రయంలో నేను చచ్చిపోతాను భయం లేదు, వాళ్ళకి ఏమైపోతాను భయం లేదు. ఎందుకంటే మా నాన్నగారు దేవుని కుమారుడు. హల్లెలూయా. అతని ద్వారా కుటుంబానికి ఏమొచ్చింది? నెమ్మది. మన కుటుంబం ద్వారా మన కుటుంబానికి ఏమొస్తుంది? ఒకసారి పరిశీలన చేయండి. ఎంత వాక్యం ఉన్న తర్వాత కూడా మన ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ విశ్వరూపాలు చూపిస్తూ ఉంటాం. మన కుటుంబం నెమ్మది లేకుండా కూడా కారణం ఏంటంటే మనమే. కుటుంబ యజమానులమైన మనమే, కుటుంబ యజమానురాలే మనమే. మనం బాగుంటే మన బిడ్డలు కూడా ఎలా ఉంటారంటే కుటుంబాలు సమాధానముగా ఉంటారు. ప్రియమైన వారు హల్లెలూయా. ప్రాకారం అనగా కుటుంబ వ్యవస్థ. ఆ దినాల్లో ప్రాకారం అనగా దావీదు పురానికి ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ కోటలే ఏంటంటే ప్రాకారములు. ప్రియమైన వారు తెలుసా. ఈనాడు మన కుటుంబానికి ప్రాకారం ఏంటంటే నీవు నీ భార్య ప్రాకారము. తెలుసా. అలా నీ ప్రాకారంలో ఏమి కలగాలనుకుంటాడైనా నెమ్మది కలగాలంట. ఇంకేం కలగాలి? క్షేమము. ఎవరి సంవత్సరం మన కలమంది ఎంతమంది వెళ్ళిపోయారండి? శనివారం మొదలుకొని పెద్దవారు వరకు. నిన్ను చూసావు, కచ్చేప్పుడు చూసావు, మనుషులు కనపట్లేదు. ఎవరైపోయారు? చిన్న పిల్లలు ఆ మధ్య చూసారంటే వెళ్తాను మీరు హోర్డింగ్ అక్కడ రైల్వే ట్రాక్ వెళ్తుంటే ఇద్దరు ఈతకు వెళ్ళారంటే ఇద్దరు తెచ్చుకోవాలంటే ఒకే కూర్చుకునే వాళ్ళు బాగుంటుంది. వెళ్తారు 16 సంవత్సరాలు ఒకటి, 20 సంవత్సరాలు ఒకటి. అలా ఎంతోమంది చిన్న పిల్లలు కూడా చనిపోయిన వారు. మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి డెంగ్యూ జ్వరమా సంథింగ్ ఏదో వచ్చిందండి. 22 years ఉన్నట్టు 20 అనుకుంటా పాప. చాలా చక్కగా ఉంది ఆ పాప, 20 సంవత్సరాలు. కానీ మన జీవితాల్లో దేవుడు మనకి ఏమి ఇస్తున్నాడు? ఆయుష్కాన్ని ఇస్తున్నాడు. అంటే క్షేమాన్ని కలుగజేస్తున్నాడు.
ఎందుకంటే ఏం లేదు, ఆయన మనతో ఉన్నాడని చెప్పలు పడతారు గట్టిగా. నెమ్మది లేకుండా విస్తారమైన తన ముందుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన తన ముందుట కంటే, దేవుని అతని భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. దేవుని అతని భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహాశ్చర్యమే, మహిమానందమే మహాశ్చర్యమే. హల్లెలూయా. దేవుడితో ఉంటేనంత ప్రియమైన ఏమంటుందండి, నోవాహుతో దేవుడు మాట్లాడాడు, నోవా నేనేం చేస్తున్నాను, ఈ భూమిని జలంతో నింపిదాన్ని ఏం చేయబోతున్నాను, నాశనం చేస్తున్నాను, కానీ నీ కుటుంబానికి నెమ్మది కలుగుతుంది. తెలుసా? హల్లెలూయా. నీవు ఇంటి వరకు ఏం చేసుకోమన్నాడండి, ఒక ఓడని నిర్మించుకో. అనగా నోవాహు యొక్క ప్రాకారం ఎలా ఉంటుందండి, నెమ్మది. ప్రపంచమంతా ప్రజలందరి జీవితాలు అలచడి, అందరూ నాశనం అయిపోతున్నారు, అందరి మీదకి ఒత్తిడితో వస్తుంది. కానీ నోవాహు జీవితంలో ఎందుకు నెమ్మది ఉందంటే దేవుడే మాట్లాడాడు 7వ అధ్యాయం 1వ వచనం, నీవు ఈ తరం వారందరూ నీవు నా ఎదుట ఎలా కనబడుతున్నావు, నీతి మంత్రులపై ఉంటే నేను చూచి తిని. ఎవరు చూశారట, మనం చూడలేదు ఆయన, ఏనా అన్ని చూస్తున్నాడు కదండి. పిల్లలు కొడదంట, ఏం చేస్తే వాళ్ళు వచ్చి ఎవరు చూడలేదు అంటున్నారంట. ఎవరు చూడకపోవచ్చు మేబీ, కానీ ఎవరు చూస్తారు, దేవుడు. అలాగే మనం అనుకుంటాం చాలా నీతి మంత్రులు నన్ను ఎవరు చూడలేదు అనుకుంటున్నాం, కానీ ఆయన చూసినప్పుడు నీ ముఖకాంతిలో రాష్ట్రపాలు కనపడతాడు. మనుషులు తెలియకుండా నువ్వు చేయవచ్చు, కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. రైతులా దాన్ని ఏం చేసుకోవాలి, సరి చేసుకోవాలి. కానీ నోవాహు జీవితంలో మనుషులు చూడకుండా తప్పు లేదంట, దేవుని దృష్టికి తప్పు లేదు. కాబట్టి దేవుడు ఖచ్చితమైన స్టేట్మెంట్ ఇస్తున్నాడు, నీవే నా ఎదుట ఈ తరం వాళ్ళు ఒక్కడే నీతిమంతుడు. తెలుసా? హల్లెలూయా. అందుకనే ఒక్కరి ద్వారా ఏం చేశాడు తెలుసా, ప్రపంచాన్ని నిర్మించాడు. జలప్రాయం గడిచిన తర్వాత ఆ జలం మీద తేలుతున్నాయంట. ఏం తేలుతున్నాయి, పక్షులేంటి, జంతువులేంటి, సమస్త జలచరాలు, అలాగే మానవుల యొక్క దేహాలు తేలుతున్నాయంట. కానీ నోవాహు కుటుంబం నీటి మీద తేలుతుంది. చెప్పగలుగుతావా గట్టిగా? హల్లెలూయా. ఈ యొక్క ఓడంట ప్రయాణం చేస్తూ చేస్తూ ఎక్కడికి లాగింది, హరాలతో కొండల మీద. ఉందా లేదా అప్పుడు తెలుసండి, ఉందా లేదా, ఉందా, ఎక్కడుంది, ఎక్కడుంది, టిబెట్లో. రెండు పక్క పక్కనే ఉంటారు. టిబెట్లో అక్కడ ఆగిపోయింది, అది బౌద్ధ దేశం టిబెట్లో. అక్కడికి వెళ్ళి కొంతమంది పరిశోధనలు చేసినప్పుడు ఈ నోవాహు వాడని కొలత వేశారంట. బైబిల్లో చెప్పినట్లుగా ఎగ్జాక్ట్లీ అలాగే ఉందంట. ప్రియమైన మాట. హల్లెలూయా. దాన్ని కనుక్కున్నట్టు ఆర్కియాలజిస్ట్ ఎవరంటే ర్యాన్ వ్యాట్ అనేటువంటి ఒక ఆర్కియాలజిస్ట్ ఏం చేశాడంటే, అది నోవాహు వాడని కనుక్కుని ఏం చేశాడంటే, ఆర్కియాలజిస్ట్ ఏం చేశాడంటే ఖచ్చితంగా దేవుని వాక్యం సత్యం అని రాశాడు. ప్రియమైన మాట. హల్లెలూయా. ఏదన్నా అంటే నోవాహు కట్టుకున్నటువంటి వాడ ఇప్పటికి కూడా అనేక మందికి ఏం కలుగజేస్తుందంటే, సమాధానం నెమ్మది కలుగజేస్తుంది. హల్లెలూయా. నీ ఆత్మ సంబంధం జీవితం నీకు కాదు, కానీ ఇతరులకు కూడా సమాధానం కలగదు. సమాధానం లేని పిల్లలు, సమాధానం లేని విశ్వాసం ఇంటికి వచ్చారనుకోండి, నేను చూసి ఏం కలగాలి వారికి, ధ్యానం ఇంటికి వెళ్ళాం, అబ్బా ఆ కుటుంబం ఎంత అద్భుతంగా ఆత్మలో కట్టబడుతుంది నెమ్మదిగా. హల్లెలూయా. అలాగే మేబీ అందరి వీళ్ళకి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు మన ఇంటికి. మనం చూసినప్పుడు వాళ్ళు ఏం స్టేట్మెంట్ ఇవ్వాలి, ఏం స్టేట్మెంట్ ఇవ్వాలి, సమాధానం. నా దగ్గర తమ్ముడు స్టెప్ను ఒక తమ్ముడు నాకు కదా, ఆ తమ్ముడు బైక్ వేసుకెళ్తుంటే ఎదురుగా కారు సడన్గా ఆగిందంట. ఇతను ఏం చేస్తాడు పాపం, ఇతను వాళ్ళు బ్రేక్ పడలేదంటే దాన్ని గుర్తించాడు. గుర్తింటే ఏమంటాడు, కారు వాడరు ఎరా కళ్ళు పోయినాయి అంటారు కదా, అలా దిగి వచ్చారంట. దిగి వస్తే ఏం లేదు, అయ్యా బాగా ఏమనుకోదయా క్షమించాయంటే, ఇక ఇతను మాట్లాడే మాటలు వాళ్ళకి ఏమన్నా తెలియక ప్రార్థనకి వెళ్తావా అన్నాడు. హల్లెలూయా అనేసి ఏమనలేదంట. ఆయన దాన్ని నేను వెళ్ళిపోయాడంట.
ఇరువురు మధ్యలో ఏం కలిగింది? సమాధానం. ఏమి మామూలుగా ఊరుకుంటారండి, కారు డ్యామేజ్ అంతా వసూలు చేస్తారు కదా. కానీ ఏమన్నారంటే తను ఆశ్చర్యపోయానా, మందిరానికి వెళ్తావా, చర్చికి వెళ్తామని అడిగాడు నా వ్యక్తి. అల్లయ్య అంటే మన క్రియలు, మన మాటలు, మన ప్రవర్తన ఏం చేస్తాయి? ఇతరులకు నువ్వు యేసుని కలిగి ఉన్నావని సాక్ష్యాన్ని ఇస్తాయి. ఇప్పుడు మేము వాళ్ళ అల్లయ్య సమాధానం. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఏం కలుగుతుందండి? సమాధానమే. అలాగే నోవాహు వాడ నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు ఒక నిబంధన చేశాడు వారితో, ఇక ఎన్నడూ కూడా ఈ రీతిగా జలప్రలయం ద్వారా నేనేం చేయను, భూమి నాశనం చేయను, నీకు నాకు మధ్యలో ఒక నిబంధన పెడుతున్నానని చెప్పి ఒక ధనుసును పెడుతున్నాను అన్నాడు ఆయన. రైతులా తెలుసా, ఉందా లేదా ధనుసు? చూస్తున్నా లేదు? వర్షాలు పడ్డప్పుడు వస్తూ ఉంటుంది ఆకాశంలో, దానికి మనవలే పేరు పెట్టారని ఇంద్రధనుసు అని పెట్టారు. అది రెయిన్బో కదా, మన వాడుక భాషలో ఇంద్రధనుసుని పెట్టారు. అది ధనుసు ఎందుకు పెట్టాడంటే భూమిని ఆకాశాన్ని మరలా దేవుడు అలాగా నాశనం చేయనని వాగ్దానం చేశాడు. అది ఇప్పటికీ మనం స్వతంత్రించుకుంటున్నాం. రైతులా అలాగే ఈ నెలలో మీకు ఇస్తున్న వాగ్దానముల దేవుడు మీరు ప్రతిగల కాలం అంతా మీరు స్వతంత్రించుకుందురు గాక. హల్లెలూయా. అలా నోవాహు పెట్టిన పేరు ఎలా శాశ్వతమైందో వినండి. మనందరం అన్నీ చదువుతాం కానీ బైబిల్ గురించిన విషయాలు చదవం. చెప్తే నేనవుతాను ఏనా? నోవాహు పిల్లలు ఎంతమంది అండి? నోవాహు పిల్లలు అని చెప్పి ఇస్తా, చెప్తేనే అర్థం ఉంటుంది. నోవాహు కుమారులు ఎంతమంది? 50 పేర్లు. ఏదో ఇటు దిక్కున 80, హాము షేము 50 కదా, 50 కదా. అప్పటికి ప్రపంచం అంతా అయిపోయింది కదండి. నోవాహు కాలంలో జలప్రలయం వచ్చి అందరూ చనిపోయారు కదా. మరలా ప్రపంచంలో జనాభా ఉన్నారుగా. ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ముగ్గురు నుంచి వచ్చారు. చెప్పగలుగుతారు గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. మన ఆసియా ఖండమేమో షేము సంతానం. మనం కూడా మన అన్ని వంట కావు కరెక్టే, కానీ షేము సంతానం వారు మనం. అలాగే ఆఫ్రికా ప్రజలు యాపెత్ సంతానం. ఐరోపా ప్రజలు ఎవరికే ఉన్నారు? హాము సంతానం. వింటున్నారా? మళ్ళీ వీరు ముగ్గురు నుంచే ప్రపంచమంతా ఖండాల్లో ప్రజలు పుట్టారు. ఇప్పుడు నేను ఎంత నెమ్మది చూసారా? తన బిడ్డల ద్వారా ప్రపంచానికి మరలా దేవుడు నెమ్మది కలుగు చేశాడు. అలాగే హీబ్రీ, అరామిక్, అరబిక్, గ్రీకు ఈ భాషలకు ఏం పేరు పెట్టారంటే సెమిటిక్ లాంగ్వేజ్ అని పేరు పెట్టారు. హల్లెలూయా. ఎవరి ద్వారా? షేము ఉన్నాడు కదా, షేము ద్వారా ఆ ప్రజలు మాట్లాడే భాషలకు అతని పేరు పెట్టి ఏం చేశారంటే సెమిటిక్ లాంగ్వేజ్ అని పిలుస్తారు. దేవుడు తన ప్రజలు దేవుని ఆరాధిస్తే, ఆయన కొరకు నమ్మకంగా బ్రతికితే ఆయన వారిని ఏం చేయడంటే విడిచిపెట్టడం. ప్రియమైన వాళ్ళ మనం దేవుని ఏం చేయాలంటే బిలీవ్ చేయాలి. బిలీవ్ చేసి శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా దేవునితో నడవడానికి ఏం చేయాలంటే ఇష్టపడాలి. కొంతమంది కష్టం రాగానే ఏం చేస్తారంటే ఏ చేయొద్దు ఏమో. కొంతమంది క్రమంగా దేవుని సన్నిధికి రాని అనుభవాలు ఉంటాయి. దేవుని సన్నిధిలో నెమ్మది కలుగును, సంతోషం, సమాధానము కలుగును. దేవుని మందిరంలో దేవుడు నివాసము చేయించున్నాడని వాగ్దానాలు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము దేవుని మందిరంలోకి వెళ్ళించాలంటే స్వతంత్రించుకోవాలి. ప్రైజ్లార్డ్, హల్లెలూయా. స్వతంత్రించుకోవాలి. నేను స్వతంత్రించుకున్నానండి. చావుకుడిగా మారకముందు చాలా పనులు చేస్తున్నాడు మందిరంలో. చాలాసార్లు చెప్పాను మీకు, దొడ్డు కలిగే పరిచయం చెప్పవసలా. మా చావుకులు నాకు చెప్పేవాడు కాదు, వెళ్ళిపోయేవాడు. అందరికంటే ముందు వెళ్ళాలి. నాకంటే ముందు ఎవడని వెళ్తున్నాడో వారికంటే ముందు వెళ్ళాలి. మందిరంలో కూడా 9ంటికి లేదా 8ంటికి అంత టైము, 6ంటికి ఏ టైం అయితే ఆ టైంకి మనం 10 నిమిషాలు ముందే ఉండాలి. అక్కడ పనులు చేసుకొని ఇంటికి వెళ్ళేవాడు. చక్కగా స్నానం చేసి మళ్ళీ అందరికంటే ముందు వచ్చేవాడు. రైతులా నా మనసులో ఆశ ఏంటని నేను పాట పాడాలి, హల్లెలూయా, నేను వాయించాలి. ఇన్కేస్ ఒక దైవజనుడు రావటం ఆలస్యమైనటువంటి లేచి నిలబడి వాక్యం చెప్పాలి. రైతులార్డ్, హల్లెలూయా. ఇలా దేవుడు ఆత్మసంబంధ విశ్వాసంలో పెంచుకుంటూ బలపరచడం చెప్తున్నా, కనపరచడం కాల్పులమైన వాదాలు. రైతులార్డ్, ఇలాగా నా ఆత్మీయ జీవితంలో కూడా, కుటుంబ వ్యవస్థలో కూడా ఎన్నో శ్రమలు, శోధనలు ఎన్నో జరిగిన నా జీవితాలు. కానీ నేను విశ్వాసంతో దేవుడు మా సన్నిధిలో ఉంటే దేవుడు నన్ను ఏం చేశాడంటే అలా నిలబెడుతూ వచ్చాడు. ప్రియమైన నా పరిచయంలో కూడా సంఘం ఒక్క విశ్వాసం లేని దినాలు ఉన్నాయి. నేను, నా భార్య, నా పిల్లలు ఇక్కడే ఈ మందులు ఆరాధన చేసుకునే దినాలు ఉన్నాయి. రైతులా కానీ ఇప్పుడు నాకు మళ్ళీ ఏం చేశాడంటే 50 మంది విశ్వాసాలు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. జీరోతో స్టార్ట్ చేశా. మళ్ళీ ఎవరికైనా కీడు చేశామంటే లేదు.
కొందరి వల్ల ఇది కపట సహోదరుల వల్ల పౌలు మోసపరచబడి అందరూ వెళ్ళిపోయారు. కానీ విశ్వాసంతో మళ్ళీ స్టార్ట్ చేశాను. సేవ మానేయాలా? ఏంటి ప్రభువా, ఏంటి ఇంత కష్టపడ్డాను, నాకేంటి నిందలు అవమానాలని సేవ మానేద్దాం అనుకుంటే ప్రభు అన్నాడు, మనుషుల కోసం సేవ చేస్తున్నావా, నా కోసం సేవ చేస్తున్నావా అన్నప్పుడు విశ్వాసంతో ప్రారంభించా. ఒక్క ఆత్మను బట్టి మళ్ళా దేవుడిని అనేక మంది ఇచ్చాడు. ఎందుకని చెప్పి మనం బాధపడతాను. మీ జీవితాల్లో కూడా మనకి ఏమీ లేకపోవచ్చు ఇప్పుడు, కానీ నీకు విశ్వాసం ఉంది. ప్రజల హల్లెలూయా. ఈ విశ్వాసం నీ కుటుంబానికి అన్ని కలుగజేస్తున్నాయి. అలా నోవాహు తన కుటుంబాన్ని తన ఓడను కట్టుకుని ఏం చేశాడంటే తన కుటుంబానికి నెమ్మది కలిగజేశాడు. ప్రజల హల్లెలూయా. మరి ఇద్దరి ముందు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఏం చేయాలి? చదువు మళ్ళా 122 కీర్తన 122:7 చదువుకుని శబ్దం చూసుకో. నీ ప్రాకారములో నెమ్మది కలుగునుగాక. నీ నగరులో క్షేమముండునుగాక. ఇది చక్కగా రాసుకోండి, అండర్లైన్ చేసుకోండి. ప్రతిరోజు అక్కడ ఏం చేయాలంటే చేయబట్టి ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా. రాజశేఖర్ గారు ఒక పాస్టర్ గారు చిన్నగా ఇక్కడ ఉంటాడు. ఆయన ఏ వాక్యం చెప్పిన దాని మీద ప్రార్థన చేశాడు. ప్రభా ఈ వాక్యం విశ్వాసుల జీవితాల్లో స్థిరపరచని ప్రార్థన చేసి వాక్యాన్ని ప్రకటిస్తుంటాడు. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరుల నిజంగా అద్భుతంగా ఈ యొక్క నెమ్మది మీకే కాదని దేవుడు నాకు నా కుటుంబానికి కలుగజేయునుగా. హల్లెలూయా. మనం ఇప్పుడు ఎలా ఉండాలంటే నోవాహు లేక మన కుటుంబానికి ఏం కలుగజేయాలండి? నెమ్మది కలుగజేయాలి. రెండోది ఏంటంటే సంఘానికి కూడా నువ్వు నెమ్మది కలుగజేయాలి. సంఘానికి ఏం కలుగజేయాలి? నెమ్మది. నేనుండే పరిచయంలో సేవకులు కొన్ని విషయాల్లో బయట ఊరికి వెళ్ళిపోయి 3 నెలల దాకా మందిరానికి రాగా విశ్వాసం పాస్టర్ గారు లేదు అటు వెళ్ళిపోతాను చెందిపోతాను. నేనన్నా ఎక్కడికి వెళ్ళదు. దేవుడు ఉన్నాడు ఇక్కడ. దైవసేవకులు ఏమన్నా ఎవరున్నారు? మనం ఎక్కడికి వెళ్ళొద్దని ఒక విశ్వాసం కూడా వెళ్ళకుండా చెదరగొట్టకుండా ఏం చేశారంటే అలాగే ఉంచి వాళ్ళని సేవకుడు వచ్చిన తర్వాత అయ్యా మీ పరిచయం మీరు తీసుకోండి వారి సంఘాన్ని వల్ల వారికి ఇవ్వడం జరిగింది. హల్లెలూయా. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే నీ వల్ల సంఘానికి ఏం కలగాలి? నెమ్మది. మన ద్వారా అలజడి కలగకూడదు. సంఘాల్లో కుటుంబం అనక హెచ్చుతగ్గులు ఉంటాయి, చిన్న పొరపాట్లు ఉంటాయి, ఏదైనా ఒకరి మాట ఒక రోషం అనుకుంటాం. కానీ కుటుంబానికి మన ద్వారా ఏం కలగకూడదు అంటే అశాంతి కలగకూడదు, అసమాధానం కలగకూడదు. ఏం కలగాలి? సమాధానం కలగాలి, నెమ్మది కలగాలి. ఏదన్నా మీరందరూ కూడా ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మీ వంతుగా మీరు ఏం చేయాలంటే ఈ పరిచర్యకు నెమ్మది ఉండాలి. ఎనీ డౌట్స్ ఉన్నాయనుకోండి, ఏమైనా మనసులో గాయమైందనుకోండి, సేవకురాలి పర్సనల్గా అక్క ఏంటక్కడ జరిగిందో అని పర్సనల్గా మాట్లాడండి. దాని యొక్క ఆ డౌట్ ఎందుకు జరిగిందో నివృత్తి చేసి దేవుడు ఏం చేస్తాడు? సేవకురాల ద్వారా మీతో మాట్లాడతాడు. హల్లెలూయా. అందుకని 10 మందిలో మనం ప్రయత్నించుకోవాలి. అప్పుడు ఏం కలుగుతుంది? సంఘానికి అసమాధానం కలుగుతుంది. ఒకవేళ సేవకులు మా మాట మీకు నొచ్చుకోవచ్చు ఏనా, కానీ ఏం చేయాలంటే పర్సనల్గా అయ్యగారు ఏంటిలా ఉన్నారని మా సంఘస్తులనే అలాగే అలా ఏం జరిగితే పర్సనల్గా అక్క ఏంటని సమాధానం కలిగి మనం ఏం చేయాలి? ఎందుకంటే ఇది మన బయట మనుషులం కాదు, మనం ఎవరో దేవుని పిల్లలు. హల్లెలూయా. దేవుని పిల్లలమైన మన జీవితంలో నెమ్మది ఉండాలి. కాబట్టి ఏదైనా విచక్షణ జ్ఞానం కలిగి పరిశుద్ధాత్మ నడిపింపు కలిగి కుటుంబానికి నెమ్మది కలగాలి, సంఘానికి నెమ్మది కలగాలి, సేవకులతో నువ్వు సమాధానం కలిగి ఉండాలి. హల్లెలూయా. అతి కృప ఈ 122 కీర్తన 7వ వచనం నీ కుటుంబాల్లో, నీ సంఘాలను, వ్యక్తిగత జీవితంలో నెరవేర్చబడును కాదు. అంటే మోకరించుకొని మనం ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క శరీరం రక్తంలో చేద్దాం. అందరూ మోకరిద్దాం.